రాజు వర్సెస్ తోపుదుర్తి. ఎవరిది నీతి, ఎవరిది అవినీతి? అసలు అక్రమంగా సంపాదించింది ఎవరు? ఎంఎస్ రాజుపై అవినీతి ఆరోపణలు చేసిన తోపుదుర్తి ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారా? రెంట్కి తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? ఏంటి ఇంటి వివాదం? కొత్తగా చోటు చేసుకున్న అసలు ట్విస్ట్ ఏంటి? తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజు సవాళ్ల పర్వంలో కొత్త ట్విస్ట్. 15 రోజుల్లో ఇంటి రిజిస్ట్రేషన్. మరి తోపుదుర్తి ఖాళీ చేస్తారా లేదా? మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య నిన్నంతా పొలిటికల్ హీట్, హై వోల్టేజ్ క్రియేట్ అయింది. ఎంఎస్ రాజు 2 ఏళ్లలోనే పెద్ద మొత్తంలో కూడగట్టుకున్నారంటూ తోపుదుర్తి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆ ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే రాజు సవాల్ విసిరారు. పొలిటికల్ హీట్ కొనసాగుతుండగా చివరకు తోపుదుర్తిని ఆయన సొంతూరికి తరలించారు పోలీసులు. ఇక నుంచి రాజకీయంగా తానో తోపుదుర్తినో తేల్చుకోమంటూ ఎంఎస్ రాజు హెచ్చరించారు. అనంతపురంలో తోపుదుర్తి రెంట్కి తీసుకున్న ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేయడం అసలు ట్విస్ట్. 15 రోజుల్లో ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని ఎమ్మెల్యే రాజు ప్రకటించారు. ఆ ఇంట్లో తోపుదుర్తి ఉంటారో ఖాళీ చేస్తారో ఆయనే తేల్చుకోవాలన్నారు. 7 ఏళ్లుగా ఇంటికి అద్దె చెల్లించని కారణంగానే ఓనర్ విక్రయించారన్నారు ఎంఎస్ రాజు. నువ్వు ఏదైతే ఇల్లు తీసుకున్నావో, నువ్వు ఏదైతే ఇంట్లో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వాళ్ళని హింస పెడతానావో, ఆ కురవ సోదరుడికి విముక్తి కల్పించా. నువ్వు నా ఆస్తుల కోసం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరంలే. నువ్వు ఉన్నటువంటి నివాసాన్ని కొనుగోలు చేశా. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది, నిన్ను ఇమ్మీడియట్లీ ఖాళీ చేయి అని నేను అడగను. 15 రోజుల్లో రిజిస్ట్రేషను. తనపై అవినీతి ఆరోపణలు చేసిన తోపుదుర్తిపై ఎదురుదాడికి దిగారు ఎంఎస్ రాజు. ఆయన ఎన్నో ఆస్తులను అక్రమంగా సంపాదించారంటూ ఆరోపించారు. విజయవాడ గాంధీ బజార్లో కోట్ల విలువైన స్థలం కోసం ఒక వ్యక్తిని హత్య చేశారంటూ ఆరోపించారు. అమ్మ డైరీ పేరుతో మహిళలను మోసం చేయలేదా అంటూ ప్రశ్నించారు. బాగేపల్లి దగ్గర వేస్తున్న వెంచర్ విలువ ఎంత అంటూ ప్రశ్నించారు. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం 4 కలిసి ఈ చక్రపాణిని హత్య చేసినారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా? బాగేపల్లి దగ్గర నువ్వు నీ మిత్రుడు కలిసి వేసేటువంటి వెంచర్ ఖరీదంతా ఆదర్శ్ నగర్లో 1.5 ఎకరా ఎంత విలువ చేస్తావి? లోగాలో బిల్లాస్లో నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఉండడం లేదా? దాని ఖరీదంతా 2019లో ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేసి ఈ రోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ ఆరోపణలకు తోపుదుర్తి రియాక్షన్ ఏంటో చూడాలి మరి.